పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపా మండలం జీసివడ ప్రాంత గిరిజనులు నెట్వర్క్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయోమెట్రిక్ వ్యవస్థ పనిచేయకపోవడంతో ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకుల కోసం సబ్ డిపోల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంటోంది. నెట్వర్క్ అందుబాటులో లేక రేషన్ పంపిణీ సక్రమంగా జరగటం లేదని 17 గ్రామాల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం అమలు చేసినట్లుగా ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేయాలని కోరుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. పడటం లేదు. ముందు ప్రభుత్వం ఎలాగా అప్డేట్ అదే అలాగా ఇచ్చేవారో అలాగే మాకు కూడా ఇప్పుడు కావాలి. లేదంటే మేము అదే అసలు ఇదేది కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాము, మాకు ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళేసి ధర్నా చేస్తాము. ముందులాగే మాకు కూడా కావాలి, లేదంటే మాత్రము బాగోదు. అది ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాము. మరి ఇలాగైతే అవుతుంది. తెల్లవారు 8 గంటలకు వచ్చి ఇప్పుడు సాయంత్రం 6:30 అయిపోతుంది. ఇబ్బంది పడుతున్నాం. అది 5 గంటలు అయిపోతుంది. ఏ అధికారి పట్టించుకోవడం లేదు. లేదు అంటే సిగ్నల్ అని పెంచండి, లేదంటే ఆఫ్లైన్ ఇంటింటికి డోర్ డెలివరీ చేయండి. లేదంటే మాత్రం సేల్స్ మెన్కి మీరు రేట్ చెప్పుకుంటారో మాకు తెలియదు. కానీ 8:30కి వచ్చాము. మీరు కరెక్ట్ అదే టైంకి ఆఫ్లైనే మాకు ఇవ్వండి.